వెల్కమ్ టు జిల్లా డైరీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేవంత్ రెడ్డిపై మండిపడిన మోత్కుపల్లి నరసింహులు. సీఎం అసమర్థత వల్లే రాహుల్ పీఎం కాలేదన్న సీనియర్ నేత. వైసీపీ శ్రేణులపై దాడులు తగదన్న మజ్జి శ్రీనివాసరావు. విజయనగరంలో హింసను ప్రోత్సహించలేదన్న జెడ్పీ చైర్మన్. డబ్బు సంపాదనకు రాజకీయాల్లోకి రాలేదన్న సిద్ధార్థ రెడ్డి. ఏ వైసీపీ కార్యకర్తపై దాడి జరిగినా సహించబోనన్న బైరెడ్డి. పెద్దపల్లి జిల్లా పెద్దబంకూరులో కలెక్టర్ బడిబాట కార్యక్రమం. మంచి విద్యతో పిల్లలకు ఉజ్వల భవిష్యత్ అన్న మజ్మిల్. తిరుపతిలో తెలుగు యువత విజయోత్సవాలు. అభివృద్ధి మొదలైంది పేరిట యువకుల సంబరాలు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆఫీసు వద్ద అంగన్వాడీల ధర్నా. జీవో నెంబర్ 10 రద్దు చేయాలన్న టీచర్లు, ఆయాలు. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అహంకారం, అసమర్థ నిర్ణయాల వల్లే రాహుల్ గాంధీ ప్రధాని కాలేకపోయారని మోత్కుపల్లి నరసింహులు ఫైర్ అయ్యారు. తన అసమర్థతకు కప్పిపుచ్చుకునేందుకే బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీకి మళ్లిందని రేవంత్ మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయిందని మోత్కుపల్లి నిలదీశారు. ఇటీవలి వరకు ఎంపీగా కొనసాగిన మల్కాజ్గిరిలో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమికి కారణం ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ జరుగుతున్నది పరిపాలన కాదు, రియల్ ఎస్టేట్ వ్యాపారం మాత్రమే అన్నారు. తెలంగాణలో కీలకమైన మాదిగ సామాజిక వర్గాన్ని పక్కన పెట్టారని ఆయన తప్పుపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జిల్లా కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ సుమిత్ కుమార్ను తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం సమస్యలపై కలెక్టర్కు ఎమ్మెల్యే బొల్లిశెట్టి వివరించారు. కలెక్టర్ సుమిత్ కుమార్తో సుమారు 30 నిమిషాల పాటు సమావేశమైన శ్రీనివాస్ పలు అంశాలపై చర్చించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో త్వరలో పనులు చేపట్టాలని కోరారు. ఎమ్మెల్యే శ్రీనివాస్తో పాటు బీజేపీ కన్వీనర్ ఈతకోట తాతాజీ, జనసేన నాయకులు కలెక్టర్ను కలుసుకున్నారు. వైసీపీ శ్రేణులపై టీడీపీ నాయకులు దాడులు చేయడం, కక్ష సాధింపు చర్యలకు దిగడం మంచిది కాదని విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. జిల్లాలో తాము ఎప్పుడు హింసను ప్రోత్సహించలేదని చెప్పారు. కొత్తవలస మండలం ఉత్తారపల్లి సచివాలయంపై కొందరు కూటమి కార్యకర్తలు రాళ్లు వేయడం, శిలాఫలకాలను పాడు చేయడం, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం తగదన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందే విధి విధానాలు చెప్పక మునిపే ఇలా దాడులు చేయడం అప్రజాస్వామికమని మజ్జి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. ఇవన్నీ కూడా శిలా పలకాలు ధ్వంసం చేయడం, గ్రామ సచివాలయం తాలూకా ఇవన్నీ ప్రభుత్వ ఆస్తులు, ఇది ఎవరు ప్రైవేట్ ఆస్తులు కాదు. ఇవన్నీ కూడా గ్రామ సచివాలయం ఉత్తరాపల్లి కొత్తవలస మండలంలో రోజు శిలా పలకాలు ధ్వంసం చేయడం, ప్రభుత్వం ఆస్తుల మీద వ్యక్తిగతంగా వెళ్ళి అక్కడ ఆ రాళ్ళు పగలగొట్టడం, ఆ శిలా పలకాలు పగలగొట్టడం, ప్రభుత్వ ఆస్తుల మీదకి ప్రభుత్వం పర్మిషన్ లేకుండానే వెళ్ళి చేయడం, ఇది దురదృష్టకర సంఘటన. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాను. గతంలో మహారాజు హాస్పిటల్ని సర్వజన ఆసుపత్రిగా మార్చడం, ప్రభుత్వం ఇచ్చిన జీవోపరంగా దాన్ని మార్పు జరగడం అనేది మీ అందరికీ తెలుసు. కానీ నేనంటి నుంచి ప్రభుత్వ పరంగా ఏ రకమైన ఆదేశాలు లేకుండానే మరి డబ్బు సంపాదన కోసం తాను ఎప్పుడూ రాజకీయం చేయలేదని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్నారు. నియోజకవర్గం కార్యకర్తల అభివృద్ధి కోసమే తాను రాజకీయం చేశానని ఆయన స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి వచ్చి 11 ఏళ్ళు అవుతుందని ఇంతవరకు ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదన్నారు. ఇప్పుడు కూడా తన కార్యకర్తలు, నాయకులు జగన్ వైసీపీ కోసం పనిచేస్తారని సిద్ధార్థ రెడ్డి చెప్పారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు వైసీపీ ఆఫీసులో మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామితో కలిసి బైరెడ్డి మీడియాతో మాట్లాడారు. కార్యకర్తలు అధైర్యపడొద్దని సిద్ధార్థ రెడ్డి ధైర్యం చెప్పారు. నియోజకవర్గంలో ఏ వైసీపీ కార్యకర్తను అన్యాయం జరిగినా, దాడులు జరిగినా సహించబోరని సిద్ధార్థ రెడ్డి హెచ్చరించారు. సంవత్సరాలలో ఏ రోజైనా కూడా సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని నేను రాజకీయం చేసినానే తప్ప
ఏ రోజు రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ఒక రూపాయిని ఇంటికి తీసుకొని పోయినది కూడా. ఎందుకు నేను మీకు అందరికీ ఈ మాట చెప్తున్నానంటే, నిజాయితీగా పనిచేసినాం తప్ప ఏ రోజు కూడా రాజకీయం నుండి ఏం ఆశించి ప్రజల ప్రేమ కోరుకున్నాం, ప్రజల అభిమానం కోరుకున్నాం, ప్రజలు మమ్మల్ని ఇష్టపడాలని కోరుకొని రాజకీయం చేసినామే తప్ప ప్రజల నుంచి ఏం ఆశించి లేదా రాజకీయాల నుండి ఏం ఆశించి మేము రాజకీయం చేయలే. కాబట్టి రాజకీయాలలో గెలుపోటములు అనేటివి సర్వసాధారణం. ఎన్నో చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం నాయకులపైన తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడులు చేస్తున్నారు. ఆ దాడులను కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఎందుకంటే ఇవన్నీ మేము ఊహించనేటివి కాదు, మేము కొత్తగా చూస్తానేటివి కాదు. కానీ ఒక బాధాకరమైన విషయం ఏమరా అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క దాడి కూడా మేము చేయలేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళపైన అక్రమ కేసులు కానీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళపైన దాడులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా చేయలే. కొంతమంది వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మంచిది కాదు. ఆ పద్ధతి మార్చుకోవాలా. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ కోసం ఏర్పాటు కోసం టీడీపీ ప్రభుత్వం కృషి చేయాలని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కడప జిల్లాలో సెయిల్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కావాలన్నారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కావలసిన అన్ని హంగులు జిల్లాలో ఉన్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీకి పూర్తి స్థాయిలో మెజార్టీ లేనందున కడప స్టీల్ ప్లాంట్ కోసం చంద్రబాబు ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉంది, అప్పుడు రాలేదు అంటే కొంత అర్థం ఉంది. కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ సొంతంగానే ఉండేది. మ్యాజిక్ ఫిగర్ 272 లోక్సభ ఎంపీలు అయితే వాళ్ళకి 282 ఉండేటి. కాబట్టి తెలుగుదేశం పార్టీ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు కాబట్టి రాలేదంటే అర్థం ఉంది. కానీ ఈసారి ఆ పరిస్థితి కాదు. కేంద్రంలో బీజేపీకి సొంతంగా పూర్తి మెజారిటీ లేదు. 272 సీట్లు కావాల్సి ఉండగా 240 సీట్లు మాత్రమే ఉన్నాయి. కాబట్టి టీడీపీ మీద, జనసేన మీద ఆధారపడి మనుగడ సాగించాల్సిన పరిస్థితిలో ఈసారి కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని కనీసం ఇప్పుడైనా సరే కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్రంలో ఏర్పాటయ్యే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఈసారైనా ఇప్పుడైనా కడప జిల్లాలో శైల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విజ్ఞప్తి చేస్తారు. సార్వత్రిక ఎన్నికల్లో ఫలితాల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని మాజీ ఎంపీ పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత అన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ పవన్కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తారని ఆకాంక్షిస్తున్నామన్నారు. తనకు పిఠాపురం అసెంబ్లీ నుంచి వైసీపీ నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పించిన జగన్కు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో తనకి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి, ఓట్లు వేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ కార్యకర్తలకు అండగా ఉంటామని, ప్రతిపక్ష పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని వైసీపీ కార్యకర్తలు ఎవరు ఆందోళన చెందవద్దన్నారు. నియోజకవర్గ ప్రజలకి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రజా తీర్పుని మేమందరం కూడా గౌరవిస్తున్నాం. గెలుపోవటం అనేది రాజకీయాల్లో సహజం. జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేగా, పిఠాపురం ఎమ్మెల్యేగా ఎన్నికైన పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తప్పకుండా ఈ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తున్నాం. మరి మా పార్టీ పరంగా కూడా నాయకులు, కార్యకర్తలు, పెద్దలు అందరూ కలిసి, అభిమానులు అందరూ ఈరోజు ప్రజాప్రతినిధులు అందరూ కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రతిపక్షంగా మా బాధ్యత కార్యకర్తలందరికీ కూడా ఎప్పటికప్పుడు వారిని అండగా ఉండటము, అదేవిధంగా ప్రజలకి ఏమైనా అవసరం ఉంటే, మా అవసరం ఉంటే వారికి అందుబాటులో ఉండటం అనేది మా ప్రధానమైన బాధ్యత. ఆ విధంగా మేము ఎప్పుడూ కూడా మా ప్రతిపక్ష బాధ్యతను పోషిస్తూ రాజకీయ నాయకులుగా ఎప్పుడూ ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఉండటం అనేది మేమందరం కూడా మాట్లాడుకోవడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి కూడా నా ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ఘన విజయం సాధించిన తర్వాత మొదటిసారి తిరుపతిలో యువత సంబరాలు జరుపుకున్నారు. తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు ఆధ్వర్యంలో ఎంఆర్పల్లి సర్కిల్లో అభివృద్ధి మొదలైందని పేరుతో సంబరాలు నిర్వహించారు. ఈ సంబరాల్లో యువత భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అయితే యువత సంబరాలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. తెలుగు యువత కేక్ కట్ చేసి విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు.
వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో యువత, నిరుద్యోగులు, విద్యార్థులు మొదటి ఓటేసిన ప్రతి ఒక్కరూ కూటమికి మద్దతు తెలపడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజు తిరుపతిలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. అభివృద్ధి మళ్ళీ మొదలవుతుంది. అమరావతి రాజధాని పూర్తవుతుంది. 13 జిల్లాల్లో పరిశ్రమలు వస్తాయి. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతం మళ్ళీ అభివృద్ధి వైపు నడుస్తుంది. పోలవరం పూర్తి జరుగుతుంది. పరిశ్రమలు మళ్ళీ రాష్ట్రానికి వస్తాయి. పెట్టుబడులు వస్తాయి. 20 లక్షల ఉద్యోగాలు మాకు వస్తాయి. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి మీద మొదటి సంతకం పెడతానని చెప్పారు. ఖచ్చితంగా పెడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యువత, విద్యార్థి, నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు, సంబరాలు చేస్తున్నారు. ఈ అరాచకవాది, ఈ దగాకోరు జగన్మోహన్ రెడ్డి గద్దె దిగారని ఆనందంలో ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి మేము గుడివాడలోని కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు పార్కు పేరును గుర్తు తెలియని వ్యక్తులు పీకేశారు. రాజేంద్ర నగర్లో ఉన్న కొడాలి పార్కు బోర్డును ధ్వంసం చేశారు. దీంతో పార్కు తలుపులు మూసి ఉంచారు. దాంతో పార్కుకు వచ్చిన పిల్లలు, పెద్దలు, వాకర్స్ పార్కు తలుపులు మూసి ఉండటంతో వెనుతిరిగి వెళ్లారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న మెరుగైన విద్యా బోధనతో పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అన్నారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్. పెద్దపల్లి మండలం పెద్దబంకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన. ప్రభుత్వ పాఠశాలలో కొత్తగా చేరుతున్న విద్యార్థులకు అడ్మిషన్ ఫారం అందజేశారు. ఈ సందర్భంగా విద్యా ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని వారి పిల్లలను తప్పనిసరిగా చదివించాలని సూచించారు. విలువ ఏంటి, చదువు ఉపయోగం ఏంటి, అది అర్థం చేసుకుందాం. కేవలం ఒక ఉద్యోగానిక, కేవలం ఒక ప్రగతిని పొందడానిక, ఒక కుటుంబాన్ని కొంచెం దారి మార్చడానిక, ఆర్థిక పరిస్థితిని మార్చడానిక ఏంటి ఉపయోగం? సమాజాన్ని మార్చాలంటే ముందు ఒక విద్యార్థిని మార్చాలనే గమనిక మనకు ఉండేది. ఇప్పుడు పునాది వేయాలంటే ఆ పునాది ఎంత గట్టిగా ఉంటే దానిపైన వచ్చే బిల్డింగ్ అంత గట్టిగా ఉంటుంది. ఇది మనకు తెలిసింది. గవర్నమెంట్ పాఠశాలని నమ్మని ఎందుకు చెప్తున్నా? గమనించండి. ఏ స్కూల్కి వెళ్ళినా సరే, నేను ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు మంచి వస్తువులు కావాలి, హంగులు కావాలి. ఉన్నాయా లేవా? లేనివి కూడా ఇప్పుడు కట్టిస్తున్నారా లేదా? కట్టిస్తున్నారు. రెండోది, టీచర్లు ఉండాలి. సరే, ఖచ్చితంగా ప్రతి టీచర్ ఉండాల్సిన అటెండెన్స్ ఉండేలా. రక్తాన్ని చెమటగా మార్చి భూగర్భంలోకి వెళ్లి పనిచేసిన రిటైర్డ్ సింగరేణి కార్మికులు వాళ్ళు. రిటైర్ అయిన తర్వాత సుఖంగా జీవితం గడుపుదామని కలలుగన్న బొగ్గుగని కార్మికుల జీవితాలు తలకిందలవుతున్నాయి. వారు నామమాత్రపు పింఛన్తో బతుకులు ఈడ్చాల్సిన పరిస్థితి దాపురించింది. ఆసరా పెన్షన్ కంటే అధ్వానంగా తమకు 350 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని వారు ఆవేదన చెందుతున్నారు. సింగరేణి రిటైర్డ్ కార్మికుల జీవితాలపై స్వతంత్ర టీవీ ప్రత్యేక కథనం. తెలంగాణ కొంగు బంగారం సింగరేణి. తెలంగాణలోని 6 జిల్లాల్లో వ్యాపించి ఉన్న సింగరేణి సంస్థలో 18 ఓపెన్ కాస్ట్ గదులు, 22 భూగర్భ గనులు ఉన్నాయి. వాటిలో సుమారు 39,856 మంది కార్మికులు పనిచేస్తున్నారు. సింగరేణి సంస్థను 1920 డిసెంబర్ 23న ప్రారంభించారు. మొదట 1,20,000 మంది కార్మికులు పనిచేశారు. యాంత్రీకరణలో భాగంగా కార్మికులు క్రమక్రమంగా తగ్గిపోయారు. ప్రస్తుతం 39,856 మంది మాత్రమే సింగరేణిలో పనిచేస్తున్నారు. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి కోసం కష్టపడిన కార్మికుల వయసు మీద పడ్డాక కీళ్లు అరిగిపోయి శ్వాసకోశ సంబంధ వ్యాధులతో సతమతమవుతున్నారు. పింఛన్ సొమ్ము బతికేందుకు సరిపోక అప్పుల పాలవుతున్నారు. చాలామంది రిటైర్డ్ కార్మికులు ఇప్పటి వరకు 200 నుంచి 500 రూపాయలే పింఛన్ పొందుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కోల్ ఇండియా వ్యాప్తంగా ప్రస్తుతం 5 లక్షల మంది బొగ్గుగని కార్మికులు పింఛన్ పొందుతున్నారు. వారిలో 1.20 లక్షల మంది 1000 రూపాయల కన్నా తక్కువ పింఛన్ పొందుతున్నారు. సింగరేణిలో అయితే 40,000 మందికి పైగా 1000 రూపాయల కన్నా తక్కువ పింఛన్ అందుతోంది.
సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేసిన కార్మికులకు 30 ఏళ్ల నుంచి కనీస పింఛన్గా 350 రూపాయలు ఉంది. 23 ఏళ్ల పోరాటం తర్వాత కేంద్రం దానిని తాజాగా 1000కి పెంచింది. ఆ పెంపు కూడా 1000 లోపు పింఛన్ ఉన్న బొగ్గు గని కార్మికులకు మాత్రమే వర్తిస్తుంది. 1001 రూపాయలకు మించి పింఛన్ పొందే బొగ్గు గని కార్మికులకు తాజా పెంపుతో ప్రయోజనం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు ఆసరా పథకం కింద 2016 రూపాయలు పింఛన్ ఇస్తుంది. కానీ రిటైర్డ్ అయిన సింగరేణి కార్మికులకు CMPF పింఛను అందుతుండటంతో వారు ఆసరా పథకానికి అనర్హులయ్యారు. ఆసరా కన్నా చాలా తక్కువగా 1000 లోపే CMPF పింఛన్ వస్తుండటంతో రిటైర్డ్ సింగరేణి కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసరా పింఛన్ కన్నా అధ్వానంగా వస్తుందని వాపోతున్నారు. తమకు ఇళ్లు కూడా లేక కిరాయి ఇళ్లలో శేష జీవితం దుర్భరంగా గడుపుతున్నామని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం తమకు సమాజంలో గౌరవంగా బతికేలా ఖాళీగా ఉన్న సింగరేణి క్వార్టర్లను తమకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. మేమందరము చాలా మంది కార్మికులు 75% మంది ఈరోజు మా కార్మికులు ఇల్లు లేక కిరాయిలు ఇవ్వక సతమతం అవుతూ అధోగతిగా జీవన విధానం గడుపుతున్నారు. మేము ఇలా సింగరేణి తల్లికి వెలుగునిచ్చినటువంటి మేము అధోగతి పాలై ఆందోళన చెందుతున్నాము. మాకు రావాల్సినటువంటి పెన్షన్ కూడా ఈరోజు గత 35 నుంచి 40 సంవత్సరాలు చేసిన కార్మికుడికి 1000 లోపు పెన్షన్ గతంలో తీసుకున్నారు. ఈరోజు ఆ గవర్నమెంట్ ఇచ్చే ఆసరా కన్నా ఈ యొక్క పెన్షన్ చాలా తక్కువగా ఉన్నది. ఇలా నిత్యావసర వస్తువులు చూసుకుంటే చాలా ధరలు పెరిగిపోయి ఉన్నాయి. ప్రతి వస్తువు ఏది తీసుకోవాలనుకున్నా ఇలా రాని పరిస్థితి ఉన్నది. ఇలా మా సింగరేణి కార్మికులందరూ ఇంటి పోషణ కోసము తిరుగుతూ లాస్ట్ కు మనోళ్ళు కార్మికులందరూ కూడా హోటళ్ల పొంటి పనిచేసే పరిస్థితులు ఏదైనా దిగిపోయిన కార్మికులు. కావున యాజమాన్యం దీన్ని దృష్టిలో పెట్టుకొని మాకు నివాసం ఉంటున్నటువంటి కోటలను మాకే పర్మనెంట్ చేయాలని మేము ప్రాధేయపడుతున్నాం. మేమందరము చాలా మంది కార్మికులు 75% మంది ఈరోజు మా కార్మికులు ఇల్లు లేక కిరాయిలు ఇవ్వక సతమతం అవుతూ అధోగతిగా జీవన విధానం గడుపుతున్నారు. మేము ఇలా సింగరేణి తల్లికి వెలుగునిచ్చినటువంటి మేము అధోగతి పాలై ఆందోళన చెందుతున్నాము. మాకు రావాల్సినటువంటి పెన్షన్ కూడా ఈరోజు గత 35 నుంచి 40 సంవత్సరాలు చేసిన కార్మికుడికి 1000 లోపు పెన్షన్ గతంలో తీసుకున్నారు. ఈరోజు ఆ గవర్నమెంట్ ఇచ్చే ఆసరా కన్నా ఈ యొక్క పెన్షన్ చాలా తక్కువగా ఉన్నది. ఇలా నిత్యావసర వస్తువులు చూసుకుంటే చాలా ధరలు పెరిగిపోయి ఉన్నాయి. ప్రతి వస్తువు ఏది తీసుకోవాలనుకున్నా ఇలా రాని పరిస్థితి ఉన్నది. ఇలా మా సింగరేణి కార్మికులందరూ ఇంటి పోషణ కోసము తిరుగుతూ లాస్ట్ కు మనోళ్ళు కార్మికులు సర్వీసులో ఉన్నప్పుడు ఎంతో రాజభోగం అనుభవిస్తానని ప్రతి ఒక్కరు అనుకుంటారు. కానీ యాక్చువల్గా అది తప్పు. 35 నుంచి 40 సంవత్సరాలు సింగరేణిలో చేసి దిగిపోయిన తర్వాత జీవితాలు దుర్భరంగా మారుతున్నాయి. ఉండడానికి ఇల్లు ఉండదు. కిరాయికి ఇస్తాం, ఇవ్వము. ఒకవేళ ఇచ్చినా కానీ ఇన్ కేసు ఏమన్నా అయితే మాత్రం శవాన్ని మా దగ్గర ఉంచద్దు, బయటకు తీసుకుపోవాలనే ఒక పరిస్థితి ఉన్నది ఎక్కడ చూసినా. కాబట్టి దయచేసి తప్పకుండా సింగరేణి యాజమాన్యం దిగిపోయినటువంటి కార్మికులకు సొంత ఇల్లు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాము. 1,08,000 మంది కార్మికులు ఉన్నప్పుడు 70,000 ఇండ్లు ఉండే, ఇప్పుడు 39,000 మంది కార్మికులు ఉన్నారు. 70,000 అంటే 40,000 ఇండ్లు ఖాళీగా ఉన్నాయి. దిగిపోయిన వారికి ఖచ్చితంగా ఇండ్లు ఇవ్వాలి. హెల్త్ కార్డు కార్మికులకు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అన్నదాన సత్రంలో చిన్న సరుకులకు సైతం టెండర్లు నిర్వహిస్తున్నారు. నెలకు లక్షల్లో బిల్లులు చెల్లించలేక పాలకులు మూడో వ్యక్తి ఎందుకనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పర్సంటేజీల వల్లే అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. పాల కుంభకోణంపై విజిలెన్స్ అధికారులు నివేదికలు ఇచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు. రాజన్న గుడిలో రోజు 500 మంది భక్తులకు అన్నప్రసాదం అందజేస్తారు. ఒక్కొక్కరికి 100 గ్రాముల పెరుగు ఇస్తారు. ఇందుకు 50 నుండి 100 లీటర్లకు పైగా పాలు కొంటారు. 20 ఏళ్లుగా ఒక్కరి పేరు మీదే పాల బిల్లుల చెల్లింపు జరుగుతుండటం గమనార్హం. ఇప్పటికైనా ఆలయ ఈవో దీనికి చెక్ పెడతారా అని భక్తులు గ్రామస్తులు ఎదురు చూస్తున్నారు. మధురనగర్లోని స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యాలయం వద్ద అంగన్వాడీ టీచర్లు ఆయాలు ధర్నా చేపట్టారు. జీవో నెంబర్ 10 రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన అంగన్వాడీలు ఈ ధర్నాలో పాల్గొన్నారు. అంగన్వాడీ టీచర్ల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని యూనియన్ అధ్యక్షురాలు సునీత ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తమ నుంచి నిర్విరామంగా పనులు చేయించిందని వారు తెలిపారు. తమ పనికి తగిన ప్రతిఫలం దక్కకపోయినా నిధులు నిర్వహిస్తున్నామన్నారు. రిటైర్ అయ్యే అంగన్వాడీ టీచర్లు ఆయాలకు తగిన పెన్షన్లు అందేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకున్నారు.
ఫైల్ మీదనే సంతకం చేసింది. వచ్చిన వెంటనే సీతక్క సిగ్నేచర్ చేసిన మేమందరం సంతోషపడ్డాం. 4000 కుటుంబాల దాంట్లో మా కుటుంబంలో వెలుగు నింపింది. మా సీతక్క మా ఆడవిల్ల మా అర్థం చేసుకుంది మా బాధలనని మేము సంతోషపడ్డాం సార్. 2 నెలలు మాకు మేంతో పాటు మినీ జీతం వేసిండ్రు. ఇప్పుడేమో 7800 జీతం వేస్తున్నారు సార్. ఆ జీతంతో మా కుటుంబాలు అసలు ఎట్లా పోషించాలో మాకు అర్థమవుతలేదు సార్. మా దగ్గర కూడా బాగానే 15 మంది పిల్లలు ఉంటారు. మేము కూడా తల్లులను గర్భవతి బాలింతలు అందరినీ సేవ చేస్తున్నాం. ప్రతి ఒక్క రిపోర్ట్ మేమే ఫస్ట్ ఇస్తున్నాం సార్. మళ్ళీ ఈ జీతం మధ్యలోకి వెళ్ళి ఆపేసిండ్రు. ఆర్డర్ కాపీలు ఇచ్చిండ్రు, అన్నీ ఇచ్చిండ్రు. మళ్ళీ సూపర్వైజర్ ఎవరికైనా అడిగితే ఏమంటున్నారు, ఆన్లైన్ ప్రాబ్లము, ఈ ప్రాబ్లం, ఆ ప్రాబ్లం. 2 నెలలు ఆన్లైన్ ప్రాబ్లం రాలేదు సార్. మళ్ళీ ఇప్పుడు ఎట్లా వచ్చే అని మేము. నేను గత 84 నుండి పనిచేస్తున్నాను. నేను ఇప్పుడు చేత కాకుండా 65 ఏళ్ళు ఉన్నాయి. కాకపోతే ముందు ఉన్న ప్రభుత్వము 2 లక్షలు టీచర్కు 1 లక్ష ఆయక అని చెప్పారు. మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చినాక మాకు 1 లక్ష ఇచ్చి 50,000 ఆయమ్మకి ఇచ్చి మీరు ఇంటికాడ ఉండురు అంటే మాకు చేతగాకుట్ట అయినాక ఉన్నప్పుడేమో చాకిరంతా మేము అంగన్వాడికి ప్రజలకే పిల్లలకే చేసినాము. ఇప్పుడు ఇంటికి పోతే మమ్మల్ని ఎవరు ఏమన్నారా, మీరు ఎవరికి చేసిర్రు, ఎవరికి చేసిర్రో వాళ్ళ దగ్గర అడుగురు అని ఇంట్లో కూడా అంటారు కదా అని మేము. వేతనాలు పెంచాలని బేగం బజార్, ఉస్మాన్గంజ్లలో విధులు బహిష్కరించి హమాలీ కార్మికులు ఆందోళనకు దిగారు. న్యూ ఉస్మాన్గంజ్ హమాలీ సంఘం ఆధ్వర్యంలో ట్రాన్స్పోర్ట్ హమాలీలు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో ఆల్ ఇండియా కార్మిక సంఘ అధ్యక్షుడు బాక్రీ, హైదరాబాద్ కార్మిక సంఘం అధ్యక్షుడు ధనరాజ్ కార్మికులతో కలిసి మార్కెట్లో ర్యాలీ నిర్వహించారు. డిమాండ్లు పరిష్కరించాలని నినాదాలు చేశారు. 2 ఏళ్లుగా హమాలీల కూలీలు పెంచకుండా ట్రాన్స్పోర్ట్ యాజమాన్యాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని బాక్రీ ఆవేదన వ్యక్తం చేశారు. హమాలీలకు 20% కూలీ పెంచాలని అగ్రిమెంట్ ఉన్న ట్రాన్స్పోర్ట్ ఓనర్ అసోసియేషన్ నిర్లక్ష్యం వహిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేస్తున్నాము. మీరు ఏదైతే మీరు హమాలీ డబ్బులు తీసుకుంటారో, లేబర్ కార్మికుల పేరు మీద మీరు వసూలు చేస్తున్నారో, ఎవరైతే మీకు క్లయింట్ వస్తారో ఆ డబ్బులు వసూలు చేస్తున్నప్పుడు ఆ డబ్బులలో కరెక్ట్ 50% ఇచ్చినా వీళ్ళకి న్యాయం జరుగుతుందని మేము ఇక్కడ ఫైట్ చేస్తున్నాం. కానీ వాళ్ళు నిమ్మకు నీరెత్త విధంగా ఎట్లా బతుకుతారు చూద్దాము అని ఇప్పుడే 2-3 ధమ్కీలు ఇస్తున్నారు. మరి లేబర్కు ధమ్కీలు ఇవ్వడం కాదు, లేబర్ పైసలు తింటారు. మీరు లేబర్ పైసలు తింటుంటే దాంట్లో వాళ్ళ కష్టం ఏముందో కష్టం డబ్బులు ఇవ్వాలని మేము న్యాయం. लेबर के यूनियन के लिए यहाँ जमा हुए हैं हमारा उस्मानगंज के प्रेसिडेंट साहब और बल्कि हैदराबाद के लोकल लॉरीज के प्रेसिडेंट की हैसियत से और तेलंगाना हमाल एंड ट्रांसपोर्ट वर्कर यूनियन जो रजिस्टर्ड एक ऑर्गेनाइजेशन है ILWF, जो गवर्नमेंट ऑफ इंडिया से रजिस्टर्ड ऑर्गेनाइजेशन है. पूरे हिंदुस्तान में हमारे ब्रांचेस है, पूरे हिंदुस्तान में हमारा लेबर काम करता है. हम चाहते జిహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ బర్త్డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఫసియుద్దీన్ అభిమానులు రక్తదాన శిబిరం నిర్వహించారు. తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు రక్తదానం చేయడం పట్ల ఫసియుద్దీన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ రక్తదాన శిబిరంలో సుమారు 100 మందికి పైగా అభిమానులు రక్తదానం చేశారు. పాలనలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో బోరబండను బంగారు బండగా తీర్చిదిద్దే మా అభివృద్ధి ప్రదాత బోరబండ నాయకుడు, ప్రజానాయకుడు, ప్రజల సంక్షేమమే నా సంక్షేమం అని నిత్యం ప్రజల వెంటే ప్రజలతోనే ఎల్లప్పుడూ ఉండేటటువంటి మా జననాయకుడు, లీడర్, పేద ప్రజల పెన్నిది. భవిష్యత్తులో ఎన్నటికైనా మేము మా బోరబండ కార్పొరేటర్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ గారి జన్మదినం సందర్భంగా నేడు అన్ని దానాల కల్లా రక్తదానం మిన్నా అని ఆనాడు పెద్దలు చెప్పిన విధంగా బాబన్న అనుచరులు, బాబన్న ఫాలోవర్స్, బాబన్న అభిమానులు ఈరోజు రక్తదానంలో పాల్గొని ప్రతి ఒక్కరము రక్తదానం ఇవ్వడం జరిగింది. నేడు ఈ నెల 9న నిర్వహించనున్న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. హైదరాబాద్ నుంచి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషనర్ చైర్మన్ మహేందర్ రెడ్డి, TGPA రవి గుప్తాతో కలిసి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 9న ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరగనున్న గ్రూప్ 1 పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.
పరీక్షకు సంబంధిత పత్రాలు, సామాగ్రి స్ట్రాంగ్ రూమ్లకు చేరవేశామని, పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి పరీక్ష కేంద్రాలకు తరలించడంతో పాటు పరీక్ష ముగిసిన తర్వాత హైదరాబాద్ పంపించే సమయంలో కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లో అవసరమైన తాగునీరు తదితర సౌకర్యాలు కల్పించాలన్నారు. ఖరీఫ్ సీజన్కు అవసరమైన విత్తనాలు, ఎరువులు జిల్లాల వారీగా సమకూర్చడం జరిగిందని, రైతులకు ఇబ్బంది కలగకుండా పంపిణీ చేయాలన్నారు. మిషన్ భగీరథ నీటిని సక్రమంగా సరఫరా చేయాలన్నారు. పాఠశాలల ప్రారంభం రోజే విద్యార్థులకు యూనిఫామ్లు, పాఠ్యపుస్తకాలు అందించాలన్నారు. మేడ్చల్ జిల్లా మైసమ్మగూడ మల్లారెడ్డి యూనివర్సిటీలో విద్యార్థులు మరోసారి ఆందోళనకు దిగారు. ఆహారంలో పురుగులు రావడంతో విద్యార్థులతో కలిసి విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. యూనివర్సిటీ ముందు బైఠాయించి మల్లారెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ నాణ్యత లేని పురుగుల ఆహారాన్ని పెడుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోని విద్యార్థులు తినే ఆహారంలో పురుగులు రావడంతో పలుసార్లు ఆందోళన నిర్వహించారు. అయినా యూనివర్సిటీ యాజమాన్యం మాత్రం పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కడప జిల్లా పులివెందులలో వైసీపీ సోషల్ మీడియా యూట్యూబర్ సుంకేసుల ఆదిశేషు ఇంట్లోకి చొరబడి టీడీపీ నేతలు వేట కొడవళ్లతో హల్చల్ చేశారు. ఆదిశేషు ఇంటిపై దాడి చేయడమే కాకుండా అతని భార్య గర్భవతి అని కూడా చూడకుండా ఇంట్లో దూరి హల్చల్ చేయడం ఆందోళనకు దారితీసింది. టీడీపీ నేతల వేట కొడవళ్లతో శరవిహారం చేశారు. ఇంట్లోని ఫర్నిచర్, బయట ఉన్న వాహనాన్ని ధ్వంసం చేశారని బాధితులు ఆరోపించారు. దీంతో ఆదిశేషు తల్లి, భార్య ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వేరే చోట తలదాచుకున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆదిశేషు సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేశారు. ఇవి ఇప్పటివరకు నా జిల్లా డైరీ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.